పడుకోబెట్టడం కూడా చాలా భయంగా పడుకోబెడుతున్నారండి. బూచోడొస్తున్నాడు, ఎందుకంటే ఇక ఈ టైంకి ఇక పడుకోవాలి వాడు అనే ఒక టాస్క్ లాగా పడుకోవాల్సిందే అని. అలా చేయొద్దు. హరిగా పడుకోబెట్టకండి. మంచిగా పీస్ఫుల్గా పడుకోబెట్టాలి. అప్పుడే సౌండ్ స్లీప్ అనేది వస్తుంది, రెస్ట్ఫుల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫియర్ క్రియేట్ చేశారు, మైండ్ ఆలోచిస్తుంది, భయం క్రియేట్ అవుతుంది, ఎమోషన్స్ రెగ్యులేట్ అవుతున్నాయి. అక్కడ మైండ్ ఎందుకు రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది అప్పుడు కదా. సో కామ్గా ఉండాలి. బిఫోర్ బెడ్ 2 hours బెడ్ టైంకి స్క్రీన్స్ అన్నీ ఆఫ్ చేయాలి. ఎందుకంటే బ్లూ లైట్ ఆ మెల్టిన్ని ప్రొడ్యూస్ చేయదు, ఇంకా ఇది డే అని అనుకొని స్టార్ట్ చేయదు. సో 2 hours బిఫోర్ బెడ్ టైం అనేది స్క్రీన్స్ అన్నీ కట్ ఆఫ్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఉంచాలి తినడానికి పడుకోవడానికి. ఓకే, బికాస్ తినగానే పడుకుంటే కూడా అది కరెక్ట్ కాదు. అండ్ ఎలా పడుకోబట్టాలి, స్టోరీస్ చెప్పండి, ఈరోజు ఏం చేస్తావు, లేకపోతే మంచి మూమెంట్స్ ఏమున్నాయి. వాళ్ళు చాలా పడుకునేటప్పుడు షేర్ చేసుకుంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బికాస్ వాళ్ళ మైండ్లో ఉన్నదంతా చెప్పేసేయాలి మమ్మీకి. అప్పుడు ఖాళీ అయిపోతుంది బ్రెయిన్. కామ్గా పడుకుంటాడు. వినండి కాసేపు. మీరు 9 o'clock పడుకోవాలని మీ గోల్ ఉంది, డైలీ 9కి పడుకోబెట్టాలి. 8 o'clockకి బెడ్లోకి వెళ్ళిపోండి. గివ్ సమ్ టైమ్. బెడ్ టైం అనేది ఉండాలి, ఆ రొటీన్ అనేది ఉండాలి. టేక్ ఏ షవర్. ఫుడ్ తర్వాత 1 hour తర్వాత టేక్ ఏ షవర్. మంచి బాడీ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మైండ్ రిలాక్స్ అవ్వాలి. థాట్స్ అన్నీ కూడా బయట పెట్టేస్తే మైండ్ ఖాళీ అయిపోతుంది వాళ్ళకి.